పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఇవాళ ఎవరి పేరు చెప్తే తెలుగువాడి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందో, ఎవరి పేరు చెప్తే సైబరాబాద్ నగరం గుర్తుకు వస్తుందో, ఎవరి పేరు చెప్తే పరిపాలనా దక్షునిగా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుందో, ఎవరి పేరు చెప్తే విజనరీ లీడర్గా విజన్ 2020 గుర్తుకు వస్తుందో, ఎవరి పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం ఒకేలాగా నడిచిపోతుందో ఆ పేరే నారా చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను మణికొండలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. పసుపు జెండాలు, పసుపు తోరణాలు, బాజా భజంత్రీల చేత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైనటువంటి ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే, పవిత్రమైన ఈ మాసంలో అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు. కుల నిర్మూలనకై ఉద్యమించినటువంటి జ్యోతిరావు పూలే ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. ఇలా సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ఉద్యమించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు కూడా ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించాడని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తేదీన జన్మించి ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, ఎకానమిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా అపారమైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఈ వయసులో కూడా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారివి ఇవాళ గ్రాస్ రూట్స్ పాలిటిక్స్ తప్ప పారాచూట్ రాజకీయాలు కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను.